దేవతల్ని కూడా ఓడించిన అసురుడు ఎవరు? అతని శక్తి ముందు దేవతలే వణికిపోయారా? మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకే చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు జీవితంలో ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మా గురువు గారి 8008315415 నెంబర్కి సంప్రదించి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. హిందూ పురాణాల్లో దేవతలు మరియు అసురుల మధ్య జరిగిన యుద్ధాల గురించి ఎన్నో కథలు ఉన్నాయి. అయితే కొందరు అసురులు తమ తపస్సు, శక్తి, వరప్రభావంతో దేవతల్ని కూడా ఓడించి 3 లోకాలపై ఆధిపత్యం చెలాయించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి అసురుల్లో అత్యంత ప్రసిద్ధుడు మహిషాసురుడు. మహిషాసురుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు అతనికి ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ప్రకారం దేవతలు, అసురులు లేదా పురుషులు ఎవరు అతన్ని సంహరించలేరు. ఈ వరం లభించిన తర్వాత మహిషాసురుడు మరింత అహంకారంతో మారి దేవలోకంపై దండెత్తాడు. అతని అపారమైన బలం ముందు ఇంద్రుడు సహా అనేక మంది దేవతలు ఓడిపోయారని పురాణాలు చెప్తున్నాయి. దేవలోకాన్ని స్వాధీనం చేసుకుని దేవతల్ని అక్కడి నుంచి తరిమేశాడట. దీంతో దేవతలందరూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లని ఆశ్రయించి రక్షణ కోరారు. అప్పుడు త్రిమూర్తులు, దివ్యశక్తులు కలిసి పడి దుర్గాదేవి రూపంలో అవతరించాయని దేవి మహత్యం వివరిస్తుంది. దేవతలందరూ తమ తమ ఆయుధాలని ఆమెకు సమర్పించారు. అనంతరం దుర్గాదేవి మరియు మహిషాసురుడి మధ్య 9 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. చివరి వరకు దశమి రోజున అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరించి ధర్మాన్ని స్థాపించిందని పురాణ గాథ చెబుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.